మన క్యాష్ ఇప్పుడు బ్యాంక్ నుంచి క్యాష్ ఇంకో బ్యాంకు లాకర్లో మార్చాలనుకోండి, మార్చాలంటే బ్యాంక్ వాడు విత్ సెక్యూరిటీ తీసుకెళ్తాడు. అది ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఆ బాంబే కంపెనీని హైర్ చేస్తాడు. ఆ బాంబే కంపెనీల దగ్గర అన్నీ చేశారు. అప్పుడు మీకు 2007, 2008లో ఈ బాంబేలో ఏ కంపెనీ దగ్గర హైర్ చేశారు, ఎంతెంత డబ్బు పట్టుకెళ్ళారు, ఆ డబ్బు అంతా కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ బహుశా ఆ 300 బాక్సుల్లో ఇవన్నీ ఉండుంటాయి. ఇప్పుడు ఆ బాక్సులన్నీ కూడా రేపు హైకోర్టు ముందు విచారణకు వస్తాయి. ఆ బాక్సుల్లో ఏం మెటీరియల్ ఉంది ఏంటి అన్నీ కూడా విచారణకు వస్తాయి. నేను ఇక ముందు ప్రెస్ మీట్ ఏదైనా మీరు కొత్త విషయం ఇందులో తెలిస్తే ప్రెస్ మీట్ పెడతాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే నన్ను అడగండి, నేను ఇమీడియట్గా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను. అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ మీ పేపర్లో వెళ్ళి కానీ ఏమన్నా కొత్త విషయాలు తెలిస్తే. నెక్స్ట్ నేను ఇంకొక అప్లికేషన్ పెట్టబోతున్నాను హైకోర్టుకి. ఈ మొత్తం విచారణ లైవ్ టెలికాస్ట్ ఇవ్వని. ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి డైరెక్ట్గా వస్తుంది, కానీ అది ఎవరెవరికైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తారో అందులో ఎవరో ప్లేడర్లు ఎవరో లేకపోతే అందులో ఎవరో పార్టీలు ఎవరో వాళ్ళకే వస్తుంది తప్ప కోడ్ అందరూ చూడటానికి ఉండదు. నేనేం కోరబోతున్నానంటే హైకోర్టుని, ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి మొత్తం యూట్యూబ్కి లైవ్ ఇచ్చేయండి. ఆ యూట్యూబ్కి లైవ్ ఇవ్వడానికి కనుక కోర్టు వారికి ఏదైనా ఎక్స్పెండిచర్ ఇది ఎందులో రాయాలి, ఎలాగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుందా అని అనుమానాలు ఉంటే నన్ను అసిస్ట్ చేయమని సుప్రీంకోర్టు వారు చెప్పారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే దానికి అయ్యే ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటాను. ఏం ఉండదు ఎక్స్పెండిచరు, ఇలా వచ్చి ఒక కెమెరా పెడతారు, మీరు యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తున్నారు కదా, యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇలాంటి సెన్సేషనల్ కేసుల్లో అసలు ఎలా జరుగుతుంది, హైకోర్టులో విచారణ ఎలా జరుగుతుంది. మేము మామూలు కేసులు అయితే వాళ్ళు పట్టించుకోరు. ఇది రామోజీరావు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆయనకు ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ని బట్టి రామోజీరావు గారి కేసు ఇట్రా అని చెప్పి చాలామంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తెలుగు మాట్లాడే వాళ్ళు, వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తారు. తెలుస్తాయి అసలు ఈ చట్టాలు ఏంటి, బ్యాంకు ఆర్బీఐ చట్టాలు ఏంటి, ఎలా కలెక్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేసిన డబ్బు ఎలా ఉంచాలి, దాంతో ఏం చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవాలంటే దీన్ని లైవ్ టెలికాస్ట్ యూట్యూబ్ ద్వారా ఇవ్వమని చెప్పి ఒక అప్లికేషన్ పెడతాను. నాకు కోర్టు వారు అంగీకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. టీవీ వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఒకసారి యూట్యూబ్కి ఇచ్చేసిన తర్వాత ఈటీవీ వారు పెట్టచ్చు, ఇంకా వారికి వ్యతిరేకంగా సాక్షి వారు పెట్టుకోవచ్చు. ఎవరు మట్టుకు వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఫ్యాక్ట్ చూపించడానికి ఉంది, ఎవరైనా చూపించుకోవచ్చు. ఏది అంటే యాక్చువల్గా జడ్జిమెంట్ ఇచ్చింది నా కేసులోనే ఇచ్చారు. డిలే కండోన్ చేసింది కూడా నా కేసులోనే డిలే కండోన్ చేశారు. మీకు పంపిన ఆర్డర్లో ఉంటుంది చూడండి, ఫస్ట్ లైనే ఉంటుంది. నాది అరుణ్ కుమార్ వర్సెస్ మార్గదర్శి అనే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత, కానీ దాని మీద స్టేట్ గవర్నమెంట్ 3 years లేట్గా వచ్చిందని చెప్పి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చెప్పారు ప్లేడర్లో. కానీ జడ్జి గారు అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి డిలే గురించి కానీ లోకస్ స్టాండీ గురించి కానీ వారు అసలు పరిగణనలోకి తీసుకోవాలి. నాది మాత్రం డిలే కండోన్ చేశారు. ఎప్పుడైతే ఈ కేసులో జడ్జిమెంట్ డెలివరీ చేశారో, ఆర్డర్ డెలివరీ చేశారో, లోకస్ స్టాండీ ఉన్నట్టే లెక్క. నాకు ఆర్బిట్రేటర్ ఈజ్ డిఫరెంట్. ఆర్బిట్రేషన్ ఈజ్ అవుట్ సైడ్ ద కోర్ట్. ఇది కోర్టులో మామూలుగా ఇలాంటి వాటిలో ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్నటువంటి బాగా సీనియర్ అడ్వకేటు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్లు అలాంటి వాళ్ళకి ఇస్తారు ఈ అవకాశం. వాళ్ళని నాకు తెలిసిన లాంగ్వేజ్లో ఎమికస్ క్యూరీ అని పిలుస్తారు. ఎమికస్ క్యూరీ అని ఒక కేసులో చాలా తీవ్రంగా విచారణ జరుగుతుంది అనుకో, ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ, రేపు మన ఏపీ రీఆర్గనైజేషన్ ఇష్యూ వచ్చిన ఇలాంటి ఇష్యూల్లో ఏంటి ఆర్టికల్ 3 ప్రకారం ఎలా చేయాలి అన్నది జరుగుతుంటే అక్కడ ఆ టైంకి నాని పాల్కే వాళ్ళవో లేకపోతే ఆయన సోలీ స్వరాబ్జీ, నారిమన్ను ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చుంటే వాళ్ళని తక్కువ అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, యూ ప్లీజ్ కమ్అట్ విత్ ద ఒపీనియన్ యాజ్ అన్ విత్ ఎన్ ఎఫిడవిట్ అని ఏమైనా అన్నారనుకో, వాళ్ళని అమికస్ క్యూరీ అని పిలుస్తారనమాట. అంటే టు అసిస్ట్ ద కోర్ట్ ఆర్ టు హెల్ప్ ద కోర్ట్. మనకి అమికస్ క్యూరీ అవేం కాదు. నేను ఓన్లీ ఈ కేసులో నేను చూపించిన ఇంట్రెస్ట్, ఈ కేసులో నేను వచ్చి బయట తీసుకొచ్చిన నిజాలను బట్టి సుప్రీంకోర్టు వారు ఏం భావించారంటే ఇది యాక్చువల్గా జరగవలసింది గవర్నమెంట్లో, ఎందుకంటే డబ్బు ఇచ్చేసాడా లేదా అన్నది గవర్నమెంట్ తోటి జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ఆయన తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా లేదా అన్నంత వరకు వాళ్ళు అందులో వచ్చి పార్టీలు అవుతారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళేమో పార్టీ ఫేస్ వైలేషన్ జరిగిందా లేదా, జరిగితే ఏంటి, దాని మీద రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పార్టీ అవుతారు. నేను ఎలా అవుతాను, ఈ కేసుని ముందు నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి యు ఆర్ అలౌడ్ టు అసిస్ట్. సెక్షన్ వైలేషనే మెయిన్. మనం ఈ కేసులో నాకు పెద్ద సంతృప్తి కలిగించేటువంటి అంశం ఏంటంటే
రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని పార్టీ చేసి వినకుండా కింద కోర్టులో కేసు తేల్చడం అనేది టెక్నికల్గా కరెక్ట్ కాదు. రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేయండి అన్నారు. అదే నేను కోరుకున్నది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాసిన కరస్పాండెన్స్ అంతా నా దగ్గర ఉంది, ఏపీ గవర్నమెంట్ దగ్గర ఉంది, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉంది. అంత కరస్పాండెన్స్ రాశారు వాళ్ళు, చేయకూడదు అని. అయినా చేస్తుంటే మీరు కళ్ళు మూసిపోయారా అని చెప్పి అడిగితే ఏం చెప్పారు వాళ్ళు? మేము అని యూఐబి అంటారు. ఆ యూఐబీస్లోని మాకేం లేదు అసలు. ఏ రోజునైతే మేము ఆపేయి అని చెప్పేసి మార్గదర్శి వాళ్ళకి చెప్పామో, ఏ రోజునైతే వాళ్ళు రిప్లై ఇచ్చారో మేము ఆపేస్తున్నామని, ఆ రోజు తర్వాత వాళ్ళు ఏం చేశారనేది మాకు సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి అని వాళ్ళ యూఐబి అంటే అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్. ఆ యూఐబీస్లో లిస్టులోకి పోయాక మేము మార్గదర్శి ఏం చేసిందని మేము పట్టించుకోలేదా? మీకున్నాయి కదా యాక్ట్లు, మీరు చేయండి. ఆంధ్రప్రదేశ్ని కూడా వాళ్ళు కరస్పాండ్ చేశారు. వాళ్ళ కరస్పాండెన్స్లో క్లియర్గా ఈ హెచ్యుఎఫ్లు అనేవి చేయకూడదు అని క్లియర్గా చెప్పారు. కంప్లైంట్ ప్రొసీడింగ్స్ బై స్టే అని ఎందులో ఈనాడు ఆర్టికల్లో రాశారా? అవునా? చూడండి ఒకసారి. అంటే కింద ఇదై ఉంటుంది. ఇప్పుడు జిల్లా కోర్టులో ఉంటుంది కదా, జిల్లా కోర్టులో జరిగింది విచారణ జరుగుతుంటే ఆ విచారణని హైకోర్టులో కొట్టించేసుకున్నారు. జస్టిస్ రజనీ గారు ఈ కింద కోర్టు విచారణ కొట్టేశారు. జస్టిస్ రజనీ గారి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు వారు కొట్టేశారు. కొట్టేగానే ఏమవుతుంది? కింద కోర్టులో విచారణ బతుకుతుంది. కానీ దాన్ని ఆపారు. హైకోర్టు తేలిన తర్వాత కింద కోర్టు విచారణ స్టార్ట్ అవుతుంది. వెంటనే మీరు వెళ్ళి కింద కోర్టు విచారణ ప్రారంభించకండి, అది ఆగండి, హైకోర్టు 6 నెలల్లో తేల్చండి. అదే అయి ఉంటుంది. ఎందుకంటే చదివాను, ఇంగ్లీషు చదివాను, ఈనాడు చదివాను. ఇప్పుడు ప్రభుత్వాలు సహకరించాలలో పూర్తి చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. డిలే కూడా చేయలేరు. ఏం చేయగలరా వాళ్ళంటే అన్నీ ఇచ్చేసామని చేయగలరు. గవర్నమెంట్ కనుక మేము మా విచారణలో తేలిందండి 2000 ఇచ్చారు, నో కంప్లైంట్, ఫుల్ పేమెంట్ అయిపోయింది అని. అయిపోయింది అనగానే వాళ్ళిద్దరిది వినేసి జడ్జిమెంట్ ఇవ్వడానికి వీలు లేకుండా నన్ను అసిస్ట్ చేయమన్నారు. ప్రధాన కారణం అంటే నేను ఒక మధ్యతరగతి వాడిని, మీరందరూ అలాగో నేను అలా వాడిని. నేను మీరు ఆ పేపర్లు కూడా తెచ్చాను చూపిద్దామని, ఈనాడులో వచ్చింది కాబట్టి ఇంక ఇప్పుడు చూపించను. నేను ఇది మొదలు పెట్టగానే నా మీద చాలా రామోజీరావు గారు పర్సనల్గా వచ్చేసారు. ఆయనే దీని మీదకి వచ్చి ఈటీవీలో డైరెక్ట్గా ఆయనే మాట్లాడాడు. బహుశా అది ఇప్పుడు జరిగి ఉండదు. ఏమని మాట్లాడాడంటే, నేను పచ్చి అబద్ధాలు చెప్తున్నాను, అరుణ్ కుమార్ అనేవాడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, రాజశేఖర రెడ్డి చెప్పిస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గురించి నేను ఎలా ఆర్టికల్స్ రాసి అతను అవినీతి బయట పెడుతున్నాను కాబట్టి నా మీద ఈ అరుణ్ కుమార్ అనేవాడిని వాడాడు అని క్లియర్గా చెప్పుకుంటూ ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నేను ఆయన రాకపోతే ఆ వేళ అసలు కేసే లేదు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లో ఆయనకు పలుకుపడింది, దాని మీద ఎంక్వైరీ చేస్తారు, అది అలా నడుస్తూనే ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది. బీజేపీ అయితే ఆయనకి పద్మవిభూషణే ఇచ్చింది, అంత పలుకుపడింది. కానీ ఎప్పుడైతే ఆయన డైరెక్ట్గా వచ్చాడో నాలాంటి వాడికి ఎలా ఉంటుందంటే, ఇదేంటి మనం అబద్ధం చెప్పడం ఏంటి, యాజ్ పర్ ఏదైతే ఇది ఉందో రూల్ ఉందో రూల్ చెప్పాం అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆయన ఏం చేశారంటే, నా మీద ఒక 50 లక్షల రూపాయలకి ఒక డెఫమేషన్ ఇప్పుడు కూడా ఉంది అక్కడ, ఒక అంటే అది డైరెక్ట్గా మనం చేసిన దానికి వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలి అని ఒక 50 లక్షలు చేశారు. అది కోర్టులో పెండింగ్లో ఉంది. శైలజాకరణ్ గారు అన్నారు, అందరూ ఇంకా వీళ్ళు వాళ్ళనే ఉంది. అయితే నేను అనేది ఏంటంటే, వాళ్ళ వ్యాపారానికి దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి ఎవడరా వీడు ఆఫ్టర్ ఆల్ గాడని అని ఉంటారు. నిజంగా వాళ్ళతో కంపేర్ చేస్తే 1000 కోట్లు వాళ్ళును, నేను ఆఫ్టర్ ఆల్ కింద, అయితే తప్పులేదు. నేనేమో దాని గురించే ఫీల్ అవ్వట్లే. నేను మాట్లాడింది అబద్ధం అని చెప్పడమే కాకుండా నా చేత ఒక 50 లక్షల రూపాయలు కట్టించాలని ఎప్పుడైతే వేశారో అది ఎందుకో ఎవరికి కూడా పెద్ద వార్తల్లోకి రాలేదు. కారణం ఏంటంటే, రామోజీరావు గారు లాంటి వాడిని అలా చూస్తే వాడి కళ్ళు పేలిపోవాలి, ఇప్పటికి ఇంకా పేరలేదు ఏంటనే జనం అనుకున్నారు. కానీ 50 లక్షలు ఏంటంటే అసలు మొత్తం వాడిని గొడ్లోడు తీసి రోడ్డు మీద నడిపించాలి, రామోజీరావుని అలా అంటారా అని. నేను నిజంగా రామోజీరావు గారిని ఏం అనలేదు. మీరు కావాలంటే పాతవి ఒకసారి తీసి చూడండి. ఇది వైలేషను. ఫస్ట్ ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాను, ఏమనంటే ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా, నేను చేసిన ఆరోపణ నిజం కాకూడదని కోరుకుంటున్నా. కారణం ఏంటంటే, రామోజీరావు గారి స్థాయి వ్యక్తే ఇలా చేస్తుంటే ఇక ఈ దేశంలో చట్టం నడుస్తుందా? ఆయన ఏంటి, ఆయన రెగ్యులర్ విజిల్ బ్లోయర్, ఆయన పేపరే ఒక విజిల్ బ్లోయర్.
అందరు చేసేవి పట్టుకునేది ఆయన చేసేస్తుంటే ఎవడో ఏం చేయలేడంటే దాని మీద ఆ రోజు సాయంకాలమే ఆయన టీవీలోకి వచ్చి చెప్పేశాడు నా మీద ఎలా చేస్తున్నారని. తర్వాత నేను మొత్తం ఇది చూపించి ఇన్కమ్ ట్యాక్స్ది ఏమండి మీకు ఇదిగో నష్టాల్లో నడుస్తున్నాయి మీ సంస్థలన్నీ, మీరు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్దే ఇది, మీరేమో 2600 కోట్లు బాకీ ఉన్నారు, మీ సంస్థలన్నీ కలిపితే 1800 కోట్లు నష్టం ఉంది, మరి ఇదేంటండి అని అడిగితే దానికి ఆయన ఏం చెప్పాడు, నష్టాల్లో ఏం నడవట్లేదు, అన్ని టెక్నికల్ లాసెస్ అన్నారు. టెక్నికల్ లాస్ ఏంటి, ఎప్పుడైనా విన్నామా మనం టెక్నికల్ లాస్ అని? అంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చే లెక్కలు వేరు, మామూలు నిజం లెక్కలు వేరని దాని అర్థం. నష్టాల్లో నడుస్తుందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చి అబ్బాయి నష్టాలు ఏం లేవని చెప్పి డైరెక్ట్గా ఆయనే చెప్పాడు అది టెక్నికల్ లాసెస్ అని. అది ఆయన లేకే ఫ్రంట్ పేజ్లో వచ్చింది, అన్నీ తెచ్చాను. సరే ఇప్పుడు మీకు దీని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లు ఎలక్షన్ టైం కదా అవన్నీ పెడదాం. ఇవన్నీ కూడా ఇవాళ కోర్టు ముందు ఇన్నాళ్ళు మీ ముందు చెప్తూ వచ్చాను. రాజమండ్రి ప్రెస్లో మీకు కూడా చేశాడు ఏంటి ఇష్యూ ఏంటని. ఎందుకంటే ఏముంది మార్గదర్శి లేకపోతే పోలారం లేకపోతే ఏపీ రీఆర్గనైజేషను ఇదే కదా గొడవని. కానీ దీన్ని మీరందరూ మీ వల్లే ఇది ఒక కొలిక్కి వచ్చింది. ఎందుకంటే దీనికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా పెరటి చెట్టుని ఇంతగా వాడినటువంటి ఊరు ఇంకోటి ఉండదు. రాజమండ్రిలో నేను పెరటి చెట్టుని ఏదో అరుణ్ కుమార్ ప్రెస్ మీటే కదా ఏముంది వాడితో అనుకోకుండా మీరు వచ్చి ఇప్పుడు కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. దీన్ని ఒక లాజికల్ ఎండ్కి ఈ రన్నింగ్ లోపల దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొస్తాం, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది ఇంకొక విషయం, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ లేచిపోకండి. ఈ ఎన్నికల్లో నాకు సంబంధించిన వాళ్ళు నాకు చాలా సన్నిహితులు, ఈ పార్టీలో ఒకడు ఆ పార్టీలో ఒకడు పోటీ చేస్తూ వస్తున్నారు. కాబట్టి నేను ఎన్నికల గురించి కానీ ఎన్నికల మీద ఏవి దాన్ని ఏమంటారు సర్వేలను లేకపోతే ఇంకోటనో నా పేరుతోటే వస్తున్నాయి సమీక్షలు కానీ ఒక పార్టీ చేస్తున్నట్టు కానీ ఎన్నికల గురించి